చిత్తూరు జిల్లా పలమనేరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత మహానీయుల మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సైడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, అదేవిధంగా ఒక ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా, రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక అభ్యుదయవాదిగా ఈరోజు భారతదేశ చరిత్రలో మనమందరం కూడా స్వేచ్ఛగా, నిర్భయంగా జీవిస్తూ ఉన్నామంటే ఈ భారతదేశం ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రాంతాలు, మతాల కలయికలో కూడా ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి మనలాంటి దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా కూడా మరడబెడతా ఉందంటే అది రాజ్యాంగారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించింది. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనమందరం కూడా ఈ భారతదేశం ముందుకు వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నా. అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఆయన ఆశయాలు కొనసాగించడానికి, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్ళడానికి, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకురావాలనేటువంటి ఆయన కలలను, ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనమందరం కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పి మరొక్కసారి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు